June 12th to 14th, Mana Vijayawada SS Convention Center lo Green Energy India Expo 2025. Solar, windmills, EV, energy storage lo latest innovations, live demos, business opportunities. Clean world patla passion unna vallandaru Green Energy India Expo.biz lo register cheskondi. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు, అసలు ఈ టాపిక్ గురించి ఇక చర్చ ఆపేద్దాం అనేటటువంటి భావన వస్తున్నటువంటి ప్రతిసారి ఆ విష పురుగు వదులుతున్నటువంటి వీడియోలు కానివ్వండి, నిన్నటి అరెస్టులు కానివ్వండి, వాళ్ళలో ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా నీచాతి నీచంగా శంకర జాతి, రాక్షసమోక, దయ్యాలు, పిశాచాలు అంటూ మాట్లాడుతున్నటువంటి మాటలు కానివ్వండి, ఇంకా రక్తం మరిగేలా చేస్తుంది. అంటే ఈ ఇష్యూ చల్లారటం అనేది వాళ్ళకే ఇష్టం లేదు అనేటటువంటి అంశం చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో దీని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఇందులో కూడా చాలా అంశాలు ఉన్నాయి. అసలు ఆ కృష్ణరాజు అనేవాడు ఎక్కడున్నాడు, ఎవరు అతన్ని దాచిపెడుతున్నారు, ఎవరు ఆశ్రయం ఇస్తున్నారు, ఈ వీడియోలన్నీ ఎలా బయటకు వస్తున్నాయి అనేది ఫస్ట్ ప్రాథమికంగా మనం మాట్లాడాల్సిన అంశం. దాని తర్వాత కొమ్మునేని రిమాండ్ తర్వాత వస్తున్నటువంటి ప్రతిస్పందనలు కానివ్వండి, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి, ఇప్పుడు సజ్జలను కూడా అరెస్ట్ చేయాల్సిందే, సజ్జల మీద కేసు పెట్టాల్సిందని చెప్పేసి ఇప్పటివరకు ఆందోళన చేస్తున్న వాళ్ళు కాస్త వాళ్ళ నుంచి ఇటు టర్న్ అయిపోయింది సజ్జలు చేసినటువంటి కామెంట్స్ పట్ల. ఇక వీటన్నింటికీ అడ్డగోలుగా సమర్థిస్తూ కనీసం మాత్రం పశ్చాత్తాపం లేకుండా జగన్మోహన్ రెడ్డి, ఆయన పరివారం చేస్తున్న ట్వీట్లు, వాళ్ళ నుంచి వస్తున్న ప్రతిస్పందన బట్టి అయితే అర్థమవుతుంది. ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని, వీళ్ళ రాజకీయ భవిష్యత్తును కూడా ఖచ్చితంగా 1000 గజాల లోతులో గొయ్యి తీసి పాతి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి ఇటుపక్క నుంచి కూడా కామెంట్స్ అయితే వస్తున్నాయి. మీ అంతటి మీరే గొయ్యి తీసుకుంటున్నారు, ఇక పాతి పెట్టిన తరువాయి మీ రాజకీయ భవిష్యత్తును అంటూ కూడా యువతల పక్క నుంచి కూడా వస్తుంది. నిజంగా అలాంటి ఒక యుద్ధ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉందా అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నంబర్ 2, చాలా ఆసక్తికరమైన అంశం ఈరోజు పేపర్లో వచ్చింది. భారత్కి భూహారతి అని చెప్పేసి అంటే ప్రజలంతా ఎన్నికల మూడ్లో ఉంటే గుట్టు చప్పుడు కాకుండా మైనింగ్ కేటాయింపులు చేసుకున్నారు. ఇది కూడా సంవత్సరం తర్వాత ఎవరో కేంద్రానికి లెటర్ రాస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియలేదు. మరి అది రద్దు చేస్తారా, మరోటి చేస్తారా, అసలు ఏంటి, అసలు ఇలాంటి చీకటి జీవోలు, ఇలాంటి చీకటి నిర్ణయాలు ఇంకా ఎన్నున్నాయి. సంవత్సరం తర్వాత కూడా ఇంకా ఎవరో ఏదో చెప్తే తప్ప ప్రభుత్వానికి తెలియని పరిస్థితి అంటే వీళ్ళకి తెలియకుండా ఎన్నున్నాయి ఏంటి అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. సో ఈ 2 అంశాల మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దాం సార్. ఫస్ట్ కొమ్మినేని అరెస్ట్ కానివ్వండి, విషపురుగు కృష్ణరాజు అజ్ఞాతం కానివ్వండి, అతనికి ఆశ్రయం ఇస్తున్న వారు కానివ్వండి, ఈ అంశాల మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఇవాళ అశాంతి సృష్టించాలి, అరాచకాన్ని ప్రేరేపించాలి, అభివృద్ధిని అడ్డుకోవాలి, డిస్టర్బెన్స్ ఏంటి, ఇవాళ లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయాలి, గవర్నమెంట్ని డిస్టర్బ్ చేయాలి, పరిపాలన పైన ముఖ్యమంత్రి దృష్టి పెట్టనీయకుండా చేయటం, అంటే వీళ్ళని అదుపు చేయటం పైన వ్యవస్థని డైవర్ట్ చేయటం, అటు ఇన్వెస్ట్మెంట్స్కి ఇవాళ భయభ్రాంతులకు గురి చేయటం, పారిశ్రామికవేత్తలను భయపెట్టడం. అంటే ఆంధ్రప్రదేశ్ అంటే అదొక అల్లకల్లోలం, ఇక్కడికి ఎవరికి రావద్దు, వాళ్ళకి మెయిల్స్ పంపుతారు, వాళ్ళకి బ్యాంకులకు రుణాలు ఇవ్వద్దంటారు, ఆ పరిశ్రమలను వేరే చోట పెట్టుకోమని సలహాలు ఇస్తారు. ఏ విధంగా అతనేంటి, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదు వాళ్ళ మీడియా, ఇవన్నీ కూడా ఏంటి, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా నడుస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న డిప్యూటీ సీఎం, ఇది ఒక వ్యవస్థీకృత కుట్ర. ఇవాళ టార్గెట్ అమరావతే కాదు, ఇవాళ ఏంటి టార్గెట్ ఆంధ్రప్రదేశ్. అమరావతి వైపు అందరూ దృష్టి. ప్రధాని మోడీ మొన్న జస్ట్ 4 రోజుల క్రితం వచ్చి అక్కడ ఆయన 1,00,000 కోట్లతో అక్కడ ఆయన పనులు, శంకుస్థాపనలు, భూమి పూజ చేశారు. మీరు చూశారు ఆ సభ కూడా ఎలా జరిగింది. అంటే 63,000 కోట్లతో ఇవాళ అమరావతిలో పనులు, ఒక 43,000 కోట్లకు టెండర్లు పిలిచారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అమరావతి తవ్వేశారు, గ్రావెల్ ఎత్తుకుపోయారు, డ్రైనేజ్ పైపులు ఎత్తుకుపోయారు, అక్కడ భవనాలు పాడు పెట్టారు. అంటే 1630 రోజులుగా వాళ్ళు రోడ్డెక్కి ఆందోళన.
ఎవరు? ఆ మహిళలు, రైతులు, రైతు కూలీలు, వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలు ఇవ్వకుండా ఏడిపించారు. వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపారు. వాళ్ళు దేవస్థానానికి మొరపెట్టుకున్నారు, న్యాయస్థానానికి మొరపెట్టుకున్నారు. అరే, న్యాయస్థానం టు దేవస్థానం అని మహా ర్యాలీలు జరిపారు. వాటిపైన మళ్ళా ఉక్కుపాదం. బాలింతల పొత్తి కడుపు మీద బుటుకాలేసి తొక్కారు. మామూలు హింస జరిగిందా? మామూలు విధ్వంసం జరిగిందా? అప్పుడు ఆ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఇప్పుడు సంవత్సరం. ఇవాళ ఏంటి? ప్రజలు తెచ్చుకున్న ప్రభుత్వం. ఏ అమరావతి అయితే నువ్వు నాశనం చేయాలని చూసావో ఇవాళ అమరావతి బతికించారు. కళకళలాడుతోంది. పనులు ముమ్మరంగా సాగుతుంటే కన్నెర్ర, కంటగింపు. ఇప్పుడు ఇదే మీరు అన్నారు, ఏది ఆ ఛానల్ డిబేట్, అది జరిగి ఇప్పటికి 4-5 రోజులు. ఇప్పటికి కూడా వాళ్ళలో పరివర్తన, పశ్చాత్తాపం లేకపోగా ఇంకా ఏంటి? గుడ్డగాల్చి ముఖానేయటం. అసలు ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఇప్పటికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాడా? అతను క్షమాపణ చెప్పింది జనానికి కాదు, అతను క్షమాపణ చెప్పింది జగన్మోహన్ రెడ్డికిను భారతి మేడంకి. ఏది? ఇంత జరిగినా ఇప్పటికీ నన్ను మా మేడం, మా సార్ కనీసం ప్రశ్నించలేదు. ఆయన అంటాడు, కనీసం నన్ను అదేంటి, అది ఎలా జరిగిందని కూడా అడగలేదంటే అంటే వాళ్ళ యొక్క హిడెన్ అజెండా. ఎందుకని అడగలేదు? వాళ్ళ ఏమన్నా ఇబ్బంది ఫీల్ అయితే నేను రాజీనామా చేస్తాను తప్ప వాళ్ళకి ఇబ్బంది రాని అనేటటువంటి. అంటే ఇంతమంది ప్రజలకి ఇన్ని కోట్ల, ఒక రకంగా చెప్పాలంటే రాజధాని అనే భావన ఉన్న ప్రతి ఒక్కళ్ళని అవమానించినట్లే. ఎస్పెషలీ రాజధాని ప్రాంతంలో బతుకుతున్న వాళ్ళు, అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు, అక్కడ జీవిస్తున్న వాళ్ళని అవమానించినట్లే. సో ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మందిని వదిలేసి యజమానులకు మాత్రం క్షమాపణ చెప్తానంటే ఏంటి అర్థం? ఆ యజమానులు కనీసం ఏం జరిగిందని అడగలేదంటే ఆ యజమాని యొక్క ఉద్దేశం అంతే కదా. అంటే యజమాని ప్రేరేపణతో జరిగిందా? ఖచ్చితంగా. ఇక్కడ మనం అనుకోవాల్సిందే. ఇప్పుడు ఒకటి కిషోర్, ఇప్పుడు నీ సంస్థ ఏదో జరుగుద్ది, జరిగితే మీ యజమాని అసలు ప్రశ్నించలేదంటే అర్థం ఏంటి? అదే కదా, మంచో చెడో ప్రశ్నించాలి కదా. అసలు ఏం జరిగింది అని అడగలేదని ఆయన అనడం, వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేయడం, మీకు ఇబ్బంది కలిగితే నేను వైదొలుగుతానని చెప్పడం, అంటే ఈ విధేయత ఇతను కనపరిచింది జనానికి కాదు, యజమానుల పట్ల. ఇప్పుడు ఆ యజమానులు కూడా తమ ఛానల్లో ఏం అడ్డమైన చెత్త మాట్లాడినా, ఎంత అడ్డగోలుగా ఇచ్చేసినా, ఎలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి చర్చా వేదికలు పెట్టినా సరే మేము ప్రశ్నించాం, మీ ఇష్టం, మీరు ఎంతైనా చండాలని చేయడం, మేము ప్రశ్నించాం అని చెప్పేసి ఫ్రీ హ్యాండ్ ఇస్తారా? అంతే కదా. దుర్గంధం ఎంత వెదజల్లితే వాళ్ళకి అంత ఆనందం. మనం చూసాం అసెంబ్లీలో ఎన్ని బూతులు తిడితే అంత ఆనందించాడు ఆయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జోగి రమేష్ రఘురామకృష్ణరాజును ఉద్దేశించి అసెంబ్లీలో ఏం మాట్లాడాడు? ఇన్ని బూతులు తిట్టాడు. ఇతను కిలకిలా నవ్వుతున్నాడు. ఎవరు? మనం వీడియోలో చూసాం కదా, అది లైవ్ టెలికాస్ట్ అయింది కదా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, కొడాలి నాని, ఒక మాజీ ముఖ్యమంత్రి అప్పటి చంద్రబాబును పట్టుకుని వాళ్ళు అన్న మాటలకు నువ్వు నవ్వుకోవటం అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఇది ఇష్టం. అసెంబ్లీ ఇవాళ బూతులు లేని సభగా మార్చారు జనం. ఇప్పుడు ఈ మీడియాని బూతులు లేని మీడియాగా మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఏది? ఇవాళ కృష్ణరాజు ఎక్కడున్నాడు? మీరు ఇందాక ఇంట్రోలో చెప్పారు. ఎవరు, ఎక్కడ, ఏమయ్యాడు, ఏంటి, అసలు ఎక్కడ దండతోనే తప్పించుకు తిరుగుతున్నాడు అనేది ఒక కామెంట్ వస్తోంది. నిన్న అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం ఏంటంటే బెంగళూరులో తలదాచుకున్నాడని చెప్పేసి. అంటే ఎవరు అతన్ని ఎంకరేజ్ చేశారో వాళ్ళే అతనికి ఆశ్రయం ఇస్తున్నారు. కృష్ణరాజుని ఎవరైతే ఇవాళ ఛానల్స్లో నాకు అర్థం కాదు కూడా ఇక్కడ పాయింట్ ఉంది. ఇప్పుడు కృష్ణరాజా, కొమ్మినేని శ్రీనివాసరావు అంటే జగన్మోహన్ రెడ్డికి కానీ, ఆ ఛానల్కి కానీ, వాళ్ళ పరివారానికి కానీ కొమ్మినేని శ్రీనివాసరావు ప్రయారిటీ ఉండాలి. తమ ఛానల్లో చీఫ్ ఎడిటర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో సంవత్సరాలుగా తమకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు కూడా ఏమంటారు? ఎవరో ఒక అనలిస్ట్ మాట్లాడితే మాకేం సంబంధం అంటారు. మరి అలాంటప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యాడు, కృష్ణరాజు ఇంకా అరెస్ట్ అవ్వలేదు. ఏంటి అసలు అర్థం దీనికి? ఎవరో ఎనలిస్ట్ మాట్లాడితే మాకేం సంబంధం అన్నారు కదా, ఆ ఎనలిస్ట్ మాటలని మీ వాడు సమర్థించాడు. కిలకిలా నవ్వాడు. నేను చదివానన్నాడు. ఇప్పుడు నువ్వు అది మాట్లాడితే మళ్ళీ నీ మీద ట్రోల్ చేస్తారు. పైగా పశ్చాత్తాపం లేకపోగా జాగ్రత్త, మళ్ళీ నిన్ను ట్రోల్ చేస్తారేమో అని చెప్పేసి జాగ్రత్తలు చెప్పాడు. ఎవరో ఎనలిస్ట్ కాదు ఇక్కడ మనకు కావాల్సింది. మీ చీఫ్ ఎడిటర్ దాన్ని సమర్థించాడు. దానికి మీ సమాధానం ఏంటి?
మీ మీ యాజమాన్యం కాదా బాధ్యత? అవును నేను చదివాను, హిందుస్థాన్ టైమ్స్లో కూడా వచ్చింది అన్నాడంటే అసలు టైమ్స్లో ఏమొచ్చింది? ఆ వచ్చిన దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్లైన్ ఎడిషన్ అతను చూపించే అతను చదివాడు కదా, అందులో అమరావతి అనే పదం ఎక్కడ? అదే కదా, అసలు అమరావతి పదమే లేదు ఎక్కడ. వాళ్ళు రాష్ట్రాలుగా తీసుకున్నారు తప్ప ఎక్కడ అసలు ప్రాంతాల వారికి ఎక్కడ చేశారు, ఎవరో ఇది చేశారు. అంటే ప్రపంచంలో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్న దేశం భారతదేశంగా, మరి ఆ హెల్త్ అధ్యయనం రీసెర్చ్ పేపర్ అది. ఇప్పుడు దేశాన్ని కూడా అలాగే అంటాడా? అంటే భారతీయులు అనేటువంటి మనల్ని కూడా అలాగే అంటాడా? అంటే వేశ్యల దేశమా భారతదేశం? ఒక 5 రాష్ట్రాల్లో 53% ఉన్నారని ఏదో చెప్పారు. ఆ 5 రాష్ట్రాలు వీళ్ళ దృష్టిలో వేశ్యల రాష్ట్రాల. ఇప్పుడు అసలు అగ్రస్థానంలో ఉంది కర్ణాటక. అదృష్టం ఏంటంటే ఇలాంటి జర్నలిస్టులు అక్కడ లేరు. అవును, కరెక్టే. వాళ్ళు బతికిపోయారు. వాళ్ళ కన్నడ చేసుకున్న అదృష్టం. ఇంత నీచులు నికృష్టులు అక్కడ లేకపోవడమా ఏంటి? కంపు ఇతను కొమ్మినేనా కంపునేనా గబ్బునేనా? అంతే కదా. ఇతను కృష్ణరాజా గబ్బురాజా కంపురాజా? ఈ గబ్బు ఈ కంపు మీరు మీలో పెట్టుకోండి, దాన్ని వెదజల్లడం ఏంటి? ఆ స్క్రీన్ మీద ఈ విషం కక్కడం ఏంటి? కరెక్టే సార్. ఇప్పుడు నేను కూడా కొన్ని ఆ వార్తాపత్రికలు వాటిలో చదివాను. అంటే మనం ఎవరిని ఉద్దేశించేది కించపరచడం కనుక కాదు కానివ్వండి. ముంబై అంటే కామాటిపుర, అక్కడ 1,00,000 మంది వరకు ఉన్నారని చెప్పేసి కొన్ని అంచనాలు. సరే తగ్గొచ్చు పెరగచ్చు. కామాటిపుర అంటే ఎలాంటిది ఏరియానో దేనికి ప్రసిద్ధి మనం చూస్తున్నాము. అలాగే ఢిల్లీలో జీబీ రోడ్డు ఏదో ఉందట, అలాగే కోల్కతాలో ఏదో ఒక ప్లేస్ ఉందట. మరి అలాంటివి భూతద్దం వేసిన వెతికినా సరే హైదరాబాదో లేదంటే అమరావతో విజయవాడో వైజాగో తిరుపతో ఇలాంటి ప్లేస్లు ఎక్కడ కనిపించవు కదా. కనీసం చర్చ మాత్రంగా పెట్టుకుందామని కానీ కనిపించవు. అయినా కానీ అసలు ఆ మాట ఎలా అనాల్సి వచ్చింది అసలు? ఇప్పుడు హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, అక్కడ పట్టుకున్నారు మొన్న. ఏంటి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చారు, వాళ్ళని చూపిస్తున్నారు. సహజం. వాళ్ళు నెత్తి మీద మహానగరాల్లో అలాంటి అరాకొరా సహజం కదా. స్కార్ఫులు కట్టుకుని వెళ్తుంటారు. ఏదో పబ్లో చూస్తున్నాము ఆ వీడియోలు. అంటే హైదరాబాద్ వేశ్యల నగరం అంటారా, బెంగళూరు వేశ్యల నగరం అంటారా? అసలు ఎంత వల్గర్ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడారు. అంటే ఇది ఎక్కడ అది అరాకొరగా జరుగుతుంటాయి. దాన్ని మీడియా ఎందుకు హైలైట్ చేస్తుంది, ఎందుకు స్క్రీన్ మీద చూపిస్తుంది? అవేర్నెస్ క్రియేషన్ ఏంటి? అది తప్పు. ఇప్పుడు ఈ పేపర్ కూడా అదే కదా అప్లాస్ ఇచ్చింది. ఇప్పుడు పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్సెస్ ఎందుకు చెప్పింది? ఒకటి ప్రజా చైతన్యం కోసం, హెల్త్ కాన్షియస్నెస్ పెంచడం కోసం, మరొకటి ఏంటి ప్రభుత్వాన్ని అలర్ట్ చేయటం. అక్కడ ఆ ప్యాకెట్స్ మీరు దృష్టి పెట్టండి, ఏదో 350 జిల్లాలో ఏదో అక్కడ శ్రద్ధ పెట్టండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇది కొత్తగా ఇచ్చారా ఆ పేపర్? అసలు ఆ పీరియడ్ ఎప్పుడు పీరియడ్? ఇప్పుడు వీడు మాట్లాడినటువంటి ఈ ప్లాస్ అది ఆ పీరియడ్ 2020, 2021, 2022 ఆ టైంలో. అప్పుడు సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినటువంటి ఆ పత్రిక, ఆ పేపర్ ఆర్టికల్, దాన్ని సమర్థిస్తూ ఇతను మాట్లాడటం కొమ్మినేని. అసలు ఈ వెటకారం ఏంటి? ఆ వ్యంగ్యము. ఇప్పుడు మనం చూసాం, నువ్వు సెటైర్స్ వేయచ్చు కిషోర్, మనం వేసుకుంటాం సెటైర్స్. ఆ సెటైర్స్ ఇతరులను నొప్పించేటట్టుగా ఉండకూడదు కదా. ఇప్పుడు జర్నలిజంలో మనకి నేర్పేటటువంటి మౌలిక సూత్రాలు ఏంటి? అరే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జర్నలిజం. ఇతరులను గౌరవించాలి. వీళ్ళు జర్నలిస్టులా? వీళ్ళు వల్గరిస్టులు. వీళ్ళు వల్గారిటీని వీళ్ళు వ్యాపింపజేస్తున్నారు. సమాజ సేవ లేకపోతే ప్రజాహితం మరిచిపోయి మీరు ప్రభుత్వాన్ని హెచ్చరించండి, ప్రభుత్వం చేసే తప్పులు నిలదీయండి. కాదన్నాం. ఇప్పుడు మనం మాధ్యమంగా ఇవాళ ఏంటి, ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, TV5, ABN, ఈటీవీ, ఈ ప్రభుత్వ తప్పులు రాయరా? కూటమి ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారు అని ఎన్ని ఈనాడులో వచ్చాయి? అవును కదా. ABN ఎంతమందిని చూపించింది? TV5 ఎన్ని మాటు హెచ్చరికలు చేసింది? ప్రభుత్వం స్పీడ్గా వెళుతోంది, హర్డిల్స్ కొన్ని మరి వాళ్ళకి పెట్టాలా? ఏది తప్పు, మీరు దెబ్బతింటారు, ఇది కదా అప్రమత్తం చేయాల్సింది. ఎప్పుడన్నా నువ్వు సాక్షిలో జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అని చెప్పినా వచ్చిందా? 3 రాజధానుల బిల్లు తప్పు, అమరావతిని నాశనం చేయడం తప్పు, పోలవరం ఆపేయడమే మీ ప్రారంధం. ఈ విధమైనటువంటి చర్చ. అంటే ఒక యజమాని నెలకొల్పిన మీడియా సంస్థ ఆ యజమానికి భజన చేయటమేనా పని? గీత చెరిగిపోయింది.
జర్నలిజానికి రాజకీయానికి మధ్య ఒకటి, ఈ జర్నలిస్టులు నిజంగా రాజకీయంలోకి వెళ్ళాలంటే ఆ కండవా కప్పేసుకోవటమే. మనం పార్టీలో చేరతాం, పోటీ చేస్తాం, నీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఎంతమంది జర్నలిస్టులు పోటీ చేసి గెలవలేదు. ఇప్పుడు కాలువ శ్రీనివాసులు తెలుగుదేశంలో చేరిపోయారు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీలో చేరాడు, అతను పాత్రికేయుడే. కానీ వాళ్ళు మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటున్నాడు, ఆయన భాష ఏంటి, ఈ భాషకే కదా కొమ్మినేని వాళ్ళ కేసులు పెట్టింది. అదే కదా, ఇప్పుడు దాని గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడాలి సార్. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఏమాత్రం రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా, ఏమాత్రం ఇది చేయకుండా, ఇప్పుడు దిష్టి బొమ్మల దహనాలు అనేవి ఈరోజు కొత్తగా పుట్టుకొచ్చాయా? అసలు ఆ రకమైనటువంటి నిరసన తీరనేది ఈరోజు వీళ్ళు ఏమైనా కొత్తగా సృష్టించారా? బొమ్మలకి ఫోటోలకి చెప్పులు దండలు వేయటం, చెప్పులతో కొట్టడం, ఇవేమన్నా కొత్త క్రియేట్ చేశారా? ఇప్పుడే అమరావతి వాళ్ళు, అమరావతి రైతులు, ఆ మహిళలే కొత్తగా ఈ పద్ధతి కనుగొన్నారా? లేదు కదా, ఎప్పటి నుంచో ఉంది. అదో నిరసన పద్ధతిగా కొనసాగుతోంది. దాని మీద పట్టుకొని రాక్షస జాతి, సంకర జాతి అంటే దిక్కుమాలతాను. మీరు మీ నిరసనల్లో ఈ పనులు చేయలేదా? ఇప్పుడు సిద్ధం సభలు పెట్టారు గత ఎన్నికలకు ముందు, అక్కడ ఫ్లెక్సీలు పెట్టించారు. ఆ ఫ్లెక్సీలను కొట్టించలేదా? అసలు వాటిని ఏదో బాక్సింగ్ కిక్ ఇది పెట్టారు అప్పుడు, ముగ్గురు బొమ్మలు పెట్టి. అవును, రాజకీయ ప్రత్యర్థులు అంటే శత్రువులు కాదు అంటారు, కేవలం రాజకీయ ప్రత్యర్థులుగానే చూడాలని కనీస విచక్షణ కూడా మరిచి ప్రత్యర్థి పార్టీ రాజకీయ నాయకులు బాక్సింగ్ పంచులు పెట్టి గుద్దిచ్చారు కదా. ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారు, ప్రజలు తిరుగుబాటు చేశారు. ఇవాళ వీళ్ళని ఆ ఫోటోలను ఏదో చెప్పులతో కొట్టారు మహిళలు ఆగ్రహిస్తూ. అంటే ఏంటి, ఇప్పుడు కృష్ణరాజు లేకపోతే కొమ్మినేని ఆ ఫోటోలను కొడితే మీకంత రోషం ఎందుకు వచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు దీనిలో ఏలుపెడుతోంది? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ విధంగా అతను ఒక 70 ఏళ్ళు అంటే నువ్వు జైల్లో పెట్టిన 70 ఏళ్ళు మించిన వాళ్ళు ఎంతమంది? రంగనాయకమ్మకి ఎన్నేళ్ళు? పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే రంగనాయకమ్మని అంత హింసించారు. అంకబాబు జర్నలిస్ట్గా పనిచేసిన అంకబాబుని, అరే లుంగీలో ఉన్నాను ప్యాంటు మార్చుకుని వస్తానన్నా కూడా వినకుండా తీసుకుపోయారే. నలంద కిషోర్ చచ్చిపోయాడు వీళ్ళ వల్ల. కరోనా అంటించి మరి నలంద కిషోర్ బలి తీసుకున్నారే. అంటే ఆ 70 ఏళ్ళు అప్పుడు గుర్తు రాలేదా? ఇదే కొమ్మినేని మొన్న ఏదో వీడియో వైరల్ చూశాను. ఏది చంద్రబాబుని ఆ రోజు అరెస్ట్ చేస్తే 73 ఏళ్ళు ఆయన అరెస్ట్ చేశారని 85 ఏళ్ల ఓంప్రకాష్ చౌతాల ఏమయ్యాడు, మధు కూడా ఏమయ్యాడు, 75 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్ ఏమయ్యాడు, జయలలిత ఏమైంది, అతను స్టాన్ స్వామి భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయ్యాడు కదా, జైల్లోనే చనిపోయాడు ఆయన. ఇవన్నీ అద్భుతమైన ఉదాహరణలు చెప్పాడు కదా. మరి అంటే ఇప్పుడు ఇవాళ కొమ్మినేని నీ దగ్గర 70 ఏళ్ళు అనే అది ఉపయోగించటం, ఆ వెటకారం ఏంటి? చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు నీకంత వెటకారం. అదే ప్రశ్న, ఆయన సమాధానం కూడా ఆయన ఇచ్చాడు కదా. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నోటి దూల తీరిందా? నిన్న ఆయన అన్న వివరణలో ఏంటో తెలుసా? దగ్గు వచ్చింది నాకు, వారించలేకపోయాను అంటున్నాడు. మరుసటి రోజు డిబేట్లో మాట్లాడుతూ అప్పుడు దగ్గు వచ్చింది నాకు, వారించలేకపోయానని. ఏంటా మాట? ఇంకొక మాట అన్నాడు, ఏంటి, దేవతల రాజధాని అంటున్నాడు చంద్రబాబు పొద్దాక, పవన్ కళ్యాణ్ సరదాగా పెట్టా డిబేట్ అంటున్నాడు. సరదానా ఇది? అంటే సరదా కోసం డిబేట్లు పెడతారా? దేవతల రాజధాని అంటే నీకు ఎందుకు రోషపడాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మోడీ ఈ పుణ్యభూమిపై నిలబడి మాట్లాడుతున్నా అన్నాడు. అంటే పుణ్యభూమి అంటే నీకు ఇబ్బంది అవుతా? అసలు అతనెవరు ఆ కృష్ణరాజు? ఇది ఇప్పుడు కాదు కిషోర్, ఇంకో విషయం చెప్తున్నా. సేమ్ డిబేట్, సేమ్ సబ్జెక్ట్ గతంలో కూడా జరిగింది. అప్పుడు ఎవరు అంత పట్టించుకోలే, వదిలేశారు. అప్పుడు ఇతను ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేయలే. ఇదే ఈ పేపర్ ఏది ప్లాస్ గురించి అప్పుడు అతను మాట్లాడాడు కృష్ణరాజు. ఇప్పుడేంటి అసలు ఏకంగా వేశ్యల రాజధాని అనేసరికి ఇవాళ బగ్గుమన్నారు. మొత్తం నీకు ముట్టడి ఇచ్చారు. ఇవాళ మహిళలంతా మరి కథం తొక్కారు. మొత్తం ఇవాళ కార్యాలయాల ముట్టడి. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి పిశాచాలు, రాక్షసులు, సంకర జాతి అంటాడా? అసలు ఇంతవరకు సజ్జల రామకృష్ణారెడ్డి పైన కేసు ఫైల్ అయిందా? అదే కదా. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఆయన మళ్ళీ దీని మీద కూడా కంప్లైంట్ చేసినట్టు రఘురామకృష్ణరాజు.
అంటే నువ్వు పాత్రికేయుడిగా పనిచేసావు, నీకింత అసలు ఏం చూసుకొని ఏంటి అసలు ఆ తలపోగరేంటి? సంకర జాతి అనే పదం అసలు ఎలా ఉపయోగించాలి సార్? అసలు ఉపయోగించవచ్చా? ఎలా మాట్లాడుతున్నారు అసలు? అంటే మనుషుల్ని పట్టుకొని ఈ మధ్యలో ఈ సంకర జాతి అంటే ఏంటి? కులమత భేదాలు, జాతి వైషమ్యాలు, వైరాలు ఉండకూడదనేటటువంటి ఒక అంటే అలాంటి భేద భావాలు చూడకూడదనేటటువంటి జర్నలిజంలోంచి వచ్చి కొంతమందిని పట్టుకొని నిరసన తెలిపినంత మాత్రాన సంకర జాతి అంటే ఏంటి అర్థం? అంటే వీళ్ళు జాతి ద్రోహులు, ఏది ఇవాళ రాష్ట్ర ద్రోహులు అనమాట. వీళ్ళకి అసలు సభ్య సమాజంలో నివసించే అర్హతే కోల్పోయారు. ప్రజా జీవితానికే వీళ్ళు అనర్హులు. ఒక రకంగా చెప్పాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఆ మాటలు ఆ విధంగా మాట్లాడటం, ఈరోజు వాళ్ళు పిలిపించారు ఏంటి, మహిళలపై అత్యాచారాలు విపరీతంగా జరుగుతున్నాయంటూ ఇవాళ మహిళా విభాగం తరఫున నిరసనలు అంట. అంటే పోటీ నిరసనలు, దొంగ అన్నట్టుగా. అంటే ఇప్పుడు కాదంబరి జత్వాని కిడ్నాపులు లాంటివి ఇప్పుడు జరుగుతున్నాయా? పోలీస్ ఆఫీసర్లే వేరే రాష్ట్రాలకు వెళ్ళి కిడ్నాపులు చేసి తీసుకొస్తున్నారా? ఇప్పుడు కొమ్మినేని ఎలా తీసుకొచ్చారు? కొమ్మినేని దాని మీద కూడా విమర్శలు ఉన్నాయి. కొమ్మినేని తాపీగా బయట కూర్చొని వాళ్ళ మీడియా సంస్థను పిలిపించుకొని తాపీగా 10 నిమిషాలు 15 నిమిషాలు 1-to-1 ఇంటర్వ్యూ ఇచ్చుకునేలాగా ప్రోత్సహించారు వీళ్ళు అని చెప్పేసి కూడా విమర్శలు ఉన్నాయి. సరే, అక్కడ వయసును బట్టి కొంత హార్ష్గా బిహేవ్ చేయలేదు అనే ఒక దాంట్లో ఇది చేయటం తప్ప, లేదంటే నిన్న పోలీసుల తీరు మీద కూడా ఆక్షేపం ఉన్నాయి. ఏ అవసరం అంత? అదే చేబ్రోల కిరణ్ కుమార్కి అవకాశం ఇచ్చారా? అతనే భారతీరెడ్డి మీద వ్యాఖ్యలు చేసింది అరెస్ట్ చేశారు కదా. మరి అతను కూడా 4-5 ఛానల్ని పిలిపించుకొని నన్ను ఇలా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి 1-to-1 మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదు? అతను ఇంకా పశ్చాత్తాపం చెందాడు. పశ్చాత్తాపం వ్యక్తం, కాళ్ళు పట్టుకుంటా అన్నాడు. ఏది భారతమ్మ, నేను తప్పు చేశాను, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా అని అన్నాడు అతను. ఆ మాట మీరు అన్నారా? కృష్ణరాజు ఇచ్చిన వీడియో, ఈరోజు వచ్చిన వీడియో ఎలా ఉంది? ఇప్పటికి కూడా అతను ఇంటి అక్కడెక్కడో స్పాలు ఉన్నాయి, అక్కడెక్కడో పట్టుకున్నారు అంటూ ఆ క్లిప్పింగ్లు చూపిస్తున్నాడంటే స్పాలు హైదరాబాద్లో లేవా, బెంగళూరులో లేవా, చెన్నైలో లేవా, ఢిల్లీలో లేవా, ముంబైలో లేవా, కోల్కతాలో లేవా? స్పాలు ఉన్నంత మాత్రాన అయిపోద్దా? అసలు చదువుకున్నాడా మనిషి? జ్ఞానం ఉందా? అంటే వీళ్ళ కళ్ళకి అదే కనపడుతుంది, వీళ్ళ ఆలోచనల్లో అవే ఉన్నాయన్నమాట, కనపడుతోంది అదే. ఇప్పుడు ఇవాళ షర్మిల కూడా ఖండించింది దీన్ని. ఖచ్చితంగా, అవును. షర్మిల ఒకటే మాట అన్నదన్నమాట, ఏది ఇవాళ ప్రజా సమస్యలను విస్మరించిన మీడియా సాక్షి దుమ్మెత్తిపోసిందన్నమాట. ఏంటి అసలు ఆ మేడం భారతి ఇంతవరకు క్షమాపణ ఎందుకు చెప్పలేదని అడిగింది. జగన్మోహన్ రెడ్డి క్షమాపణ ఎందుకు చెప్పలేదు? ప్రపంచంలో బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఏ పార్టీలకు అతీతంగా అందరూ ఈ విషయాన్ని ఖండించారు తప్ప సమర్థించినోడు అంటే నాకు ఇంతవరకు కనపడలేదు. ఏ పార్టీ అయినా కానివ్వండి. రేపు ఇదే మనం ప్రశ్న తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఇలా అంటున్నారు కదా అని ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ దగ్గరకు, బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరకు, బీజేపీ వాళ్ళ దగ్గరకు వెళ్ళినా కానీ వాళ్ళు ఖండిస్తారు, ఎవరో సమర్థించరు. కానీ వాళ్ళు ఎందుకో మరి సమర్థించుకుంటున్నారు. మరి అంటే అంత బరితెగింపు ఏంటో అర్థం కావట్లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి తెనాలెళ్ళి కరుడుగట్టిన క్రిమినల్స్ వాళ్ళని పరామర్శిస్తాడు, కుటుంబాలని. వాళ్ళని ఏదో కొట్టారు, వాళ్ళ కుటుంబాలకు అప్రతిష్ట అవమానం అంటాడు. వినుకుండా పోతాడు, అక్కడ రౌడీ షీటర్ వాళ్ళు ఏదో చంపుకొని చేస్తే వాళ్ళని పరామర్శిస్తాడు. రౌడీ షీటర్లకు పరామర్శ ఏంటి? లేకపోతే ఈ చైన్ స్నాచర్స్, కిల్లర్స్ వాళ్ళకి అతను ఊరడించడం ఏంటి? లేకపోతే ఇప్పుడు ఈ తప్పుడు మాటలు మాట్లాడినాడు వీళ్ళని అతను మద్దతుగా ఇవాళ కృష్ణరాజుని అరెస్ట్ చేస్తారా, కొమ్మినేని అరెస్ట్ చేస్తారా అంటున్నాడు. అంటే ఇవాళ క్రిమినల్స్ కాపాడటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటి, అతని ఒక క్రిమినల్స్ రక్షకుడా? తప్పు చేశారు, శిక్షింపబడుతున్నారు, ఇందులో తప్పేంటి? అసలు ఇంత జరుగుతున్నా కానీ భారతీ మేడం నుంచి ఒక స్టేట్మెంట్ రాలేదంటే మీరు ఉద్దేశపూర్వకంగా ఈ అలజడి సృష్టిస్తున్నారు, మీరు ఉద్దేశపూర్వకంగా ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏది ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయటం, లా అండ్ ఆర్డరు డిస్టర్బ్ చేయటం, ఈ విధంగా రోడ్లు ఎక్కించడం, ఇలా అలజడులు సృష్టించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక ప్రదేశ్ అని ఇక్కడ జరిగే అభివృద్ధి పనులు అడ్డుకునే కుట్ర. దాన్నే అన్నదన్నమాట. ఏంటి, ఒక ఆర్గనైజ్డ్ కాన్స్పిరసీ అంటే అది. ఒక వ్యవస్థీకృత కుట్రగానే దీన్ని చూడాలి. ఈ కుట్ర వెనక ఉన్నటువంటి అందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. సో మీరు చెప్పారు ఆర్గనైజ్డ్ క్రైమ్
ఆర్గనైజ్డ్ కుట్ర అని చెప్పేసి, కాన్స్పిరసీ థియరీ అని చెప్పేసి. అదే తాజాగా కూడా బయటపడింది కదా. అందరూ ఎన్నికల మూడ్లో ఉంటే ఫిబ్రవరిలో ఈయన మాత్రం సొంత కంపెనీలకు భూసంతర్పణ చేసుకున్నటువంటి వైనం, గనులు లీజు పునరుద్ధరించుకున్నటువంటి వైనం, అది ఇప్పటికి కూడా బయటపడినటువంటి పరిస్థితి. తాజాగా ఎవరో కేంద్రానికి లెటర్ రాస్తే తప్ప బయటకు రాలేదు. సో ఏంటంటే అంటే ఇలా ఎన్నికల మూడ్లో ఏదో ఒక డైవర్షన్ పెట్టేసి ప్రజలంతా ఏదో ఒక ఆలోచనలో ఉన్నప్పుడు, ఒక మూడ్లో ఉన్నప్పుడు తలుపు చాటుగా ఈ పనులు చేయించుకుంటూ వెళ్ళిపోవటం. భారతీయ సిమెంట్స్, భారతీయ ఎస్టేట్ ఇవాళ 10,000 కోట్ల రూపాయల ఆస్తి. అంటే ఏంటి, 740 ఎకరాలు జస్ట్ ఎలక్షన్కు ముందు 2024 ఫిబ్రవరి 2 చీకటి జీవోలు, జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 5 అనుకుంటారు. అసలు ఇప్పటికీ ఏడాదిలో ఆ జీవోలు ఓపెన్ అవ్వట్లేదంట. ఏది, చంద్రబాబు సీఎం అయిన తర్వాత కూడా ఆ జీవోలు ఇంకా బయటికి రాలేదు. ఎన్నికలకు ముందు 740 ఎకరాలు మీరు అక్కడ సిమెంట్ 50 ఏళ్ళకి లీజు ఎక్స్టెండ్ చేశారంటే అసలు ఏంటి ఆ సిమెంట్ ఫ్యాక్టరీ పరిస్థితి? ఇది ఈ ఎన్నికలకు ముందు ఈ విధంగా చేసుకోవటం ఈయనే కాదు, కొడుకే కాదు, తండ్రి కూడా. 2009 ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డి ఇదే విధంగా చేశాడు. ఆ లోటస్ పాండ్, ఆ ఇల్లు క్రమబద్ధీకరణ, అదేమంటే క్యాబినెట్లో ఆయన ఇంకొక పెద్ద, ఇంకా ఈయన మించిన నటుడు తండ్రి, నేను బయటకు వెళ్తున్నాను క్యాబినెట్లో నుంచి, నేను ఉండకూడదు, నాకు సంబంధించిన ఇష్యూ డిస్కస్ అవుతుంది అంటూ ఆయన ఏదో బయటకు వెళ్ళడం, మిగతా క్యాబినెట్ అంతా దాన్ని అప్రూవల్ చేయటం, ఆ బిల్డప్ అది వేరు. ఇప్పుడు కొడుకు కనీసం అలా బయటకు కూడా వెళ్ళకుండానే తనే ఏది తను చైర్లో కూర్చునే, దీనికే కాదు భారతీయ సిమెంట్ సరస్వతి పవర్ కూడా అలాగే చేశాడు కదా ఎన్నికలకు ముందు. అది కూడా హాఫ్ టీఎంసీ కేటాయింపు, లీజు పునరుద్ధరణ, అవన్నీ అక్కడ కూడా జరిగాయి. అరే అధికారం అడ్డం పెట్టుకుని ఏ విధంగా ఆస్తులు కూడగట్టారు, ఎస్టేట్లు ఆక్రమించారు. ఇప్పుడు జయా మినరల్స్ ఏది చంద్రబాబు హయాంలో రాజశేఖర రెడ్డి సీఎం కాకముందు 2002 ఆ ప్రాంతంలో వాళ్ళు దాఖలు చేసుకున్నారు లీజుల కోసం ఈ భూములకి. ఏమైంది జయా మినరల్స్? అది కాస్త రఘురామ్ సిమెంట్స్. ఆ రఘురామ్ సిమెంట్స్ అప్పటికి రాజశేఖర రెడ్డి రావటం సీఎంగా, రఘురామ్ సిమెంట్స్ని బెదిరించడం, భయపెట్టడం, ప్రలోభాలకు గురి చేయటం, అది కాస్త వచ్చినటువంటి ఆ లీజులు తను కైవసం చేసుకోవటం. రఘురామ్ సిమెంట్స్ భారత సిమెంట్స్గా మారింది. ఆ రఘురామ్ సిమెంట్స్ లీజులు వీళ్ళు లాగేసుకోవటం రాజశేఖర రెడ్డి సీఎంగా. అది ఇప్పుడు అతని పైన కేసు. జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకోలో సిబిఐ పెట్టినటువంటి 11 ఛార్జ్షీట్లలో, ఆ ఈడీ 9 ఛార్జ్షీట్లలో ఇది 7వది. ఛార్జ్షీట్ 7 అనమాట. ఒక 7-8 మంది ఉన్నారు దీనిలో నిందితులు. A1, A2 వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డితో పాటు మొత్తం ఈ రాజగోపాల్, ఈ శ్రీలక్ష్మి, అప్పుడు ఉన్నటువంటి అధికారులు. అంటే ఒక 2040 ఎకరాలు ఆక్రమించారు, లీజులు తీసేసుకున్నారు. అంటే ఒక 70 ఎకరాలకి సీలింగ్ చట్టం నుంచి మినహాయింపు. దీంట్లో ఎవరు, రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నాం కానీ. అంటే ఇప్పుడు ఇవాళ భారతీయ సిమెంట్స్ కాదు, అది విరాట్ సిమెంట్సా ఏదో అంటాడు అతను. అసలు బాలాజీ గోయిందప్ప మా సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టరే కాదు, అతను విరాట్ సిమెంట్స్ డైరెక్టర్ అంటాడు. నీకు ఇంకా ఇప్పటికి అందులో 49% షేర్స్ ఉంటాయి. అసలు ఏమి నటన, ఏమి అభినయం, ఆ హావభావాలు. ఇప్పుడు ఇవాళ రాష్ట్రానికి ఇంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారు, ఇతను 15 ఏమో. ఏ ముఖ్యమంత్రి అయినా తను అధికారంలో ఉంటూ ఇలా తన కంపెనీలకు మేళ్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారా? ఈ తండ్రి కొడుకులు తప్ప. వీళ్ళిద్దరు మినహాయింపు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా అంతా చూడు, వీళ్ళిద్దరిని పక్కన పెట్టు. ఎగ్జాంపుల్ చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్. ఇప్పుడు హెరిటేజ్ లాభాలు కానీ వాళ్ళు ఎదుగుదల కానీ అదంతా ప్రతిపక్షంలో ఉండగా జరిగిందని చెప్పేసి అంటారు. రీసెంట్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. 2024 ఎన్నికలకి నెల రోజుల ముందు నుంచి వాళ్ళ షేర్లు ఏ విధంగా పెరిగాయి. దాని మీద మనం చాలా పత్రికలు, టీవీ ఛానల్స్ కూడా నెక్స్ట్ గెలవబోయేటటువంటి వాళ్ళు వీళ్ళేనా అనే ఒక అర్థం వచ్చేలాగా కొన్ని వార్తా కథనాలు కూడా ఇచ్చారు. కరెక్ట్గా నెల రోజుల ముందు నుంచి ఆ షేర్ వాల్యూ విపరీతంగా పెరిగిపోదు. అంటే ఒక పాజిటివ్ సైన్గా దీన్ని కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా
వాళ్ళు పత్రికా కథనాలు కూడా వచ్చాయి. కానీ దాని మీద బుర్ర జల్లుతారు వీళ్ళు. హెరిటేజ్ మీద బుర్ర జల్లుతారు. ఏది అక్కడ రైతులు, అక్కడ సంస్థ, వాళ్ళు ఎదిగిన తీరు, 25 ఏళ్లుగా వాళ్ళు ఏ విధంగా వచ్చారు. మీరు 1 ఎకరం హెరిటేజ్కి ప్రభుత్వం ఇచ్చిందా? వాళ్ళ 7 రాష్ట్రాల్లోనూ ఏమో ఉన్నాయి, వాళ్ళ ఉత్పత్తులు అమ్ముతున్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా అది పెరిగింది. అంటే అక్కడ ఇవాళ తేడా గమనించుకోవాలి ఖచ్చితంగా. ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర 9 ఎకరాలు 12 ఎకరాలు కొనుగోలు చేశారు. దాని మీద కూడా వివాదం ఏదో సృష్టిస్తున్నారు. వీళ్ళంతా 9 ఎకరాల 10 ఎకరాల 15 ఎకరాల ఇంత తప్ప ఈ టైపులో 2000 ఎకరాలు 2400 ఎకరాలు 5000 ఎకరాలు ఈ బ్యాచ్ కాదు కదా. అసలు ఎన్ని వేల మందికి అది ఉపాధి ఇస్తోంది. ఇప్పుడు మీరున్నారు, అసలు ఈ గనులేంటి, ఈ విధంగా కబ్జాలు చేయటం ఏంటి? రాజారెడ్డి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నీకు ఒక చోట కాదు కదా. వెరైటీస్ అదే చేశారు, మంగంపేట, లేకపోతే సరస్వతి సిమెంట్స్ అదే చేశారు, ఇది భారతీయ సిమెంట్స్ ఇదే చేశారు. అంటే మీకు అధికారం కేవలం దోపిడీ కోసమే. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ అంశాన్ని కూడా తీసుకురావచ్చు కదా సార్. ముఖ్యమంత్రిగా ఉండి సొంత కంపెనీకి మేలు చేసుకునేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టకూడదనేది ఒక తక్షణం ఈ జీవోలను రద్దు చేయాలి. ఈ ప్రభుత్వం ఇవాళ జీవో 4, జీవో 5 రద్దు చేయడమే కాదు, మొత్తం అసలు దీనిలో ఉన్నటువంటి ఆ లోతు ఆ మొత్తం అది తవ్వి తీయాలి. జార్ఖండ్ సీఎం అందుకే అరెస్ట్ చేసింది. బొగ్గు గనులు తన కంపెనీకి సొంతగా కేటాయించుకున్నాడనే కదా ఈడీ వచ్చి అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఇవాళ మనం తీసుకున్నట్లయితే ఇతను ముఖ్యమంత్రిగా సాక్షికి ఇచ్చిన యాడ్స్, సాక్షి ఛానల్ లేకపోతే సాక్షి పేపర్కి ఇవాళ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిని పిలిచారు ఎంక్వైరీకి. ఏమైంది? ఒక 3 రోజులు ఆయన ఏదో విచారించామన్నారు. అసలు ఆ కేసు ఏమైంది? అంటే 600 కోట్లు నువ్వు మరి ఏ విధంగా సాక్షికి దోచిపెడతావు? ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా చేశాడా? ఎన్టీ రామారావు తన కారుకి పెట్రోల్ తను కొట్టించుకున్నాడు. అసలు దామోదరం సంజీవయ్య అసలు ఆయనకు ఉండటానికి ఇల్లు లేదు. వాళ్ళమ్మ మొన్న కూడా ఏదో ఆర్టికల్ చదివాను, కట్టెల పొయ్యితో ఆమె చేసుకుంటుంటే మీ అబ్బాయి ముఖ్యమంత్రి అవుతున్నాడు అని చెప్పేసి అంటే జీతం ఏమన్నా పెరుగుద్దా, బొగ్గులు కొంపడు కొనిపెట్టమన్నాను, జీతం పెరిగితే. ఎలాంటి ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి పనిచేశారు? ఈ తండ్రి కొడుకులు ముఖ్యమంత్రులుగా ఏం దోపిడీ చేశారు? అంటే పవర్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఎస్టేట్లు లేకపోతే కంపెనీలు, అటు పవర్ ప్లాంట్లు, ఇటు సిమెంట్ ప్లాంట్లు, ఇటు మీడియా సామ్రాజ్యం. అరే నువ్వు సాక్షి దినపత్రిక నువ్వు వాలంటీర్లతో కొనిపిస్తావా? ఒక్కొక్కటితో 2 సచివాలయ సిబ్బంది, అన్ని డిపార్ట్మెంట్లు ఇవాళ సాక్షి వాళ్ళ కార్యాలయాల్లో వేసుకోవటం. ఏమైంది ఇప్పుడు? సాక్షి సర్క్యులేషన్ ఎంత? నువ్వు ఓడిపోయిన వెంటనే 5 లక్షలు ఎందుకు పడిపోయింది? అరే ఒక 400 కోట్లు యాడ్స్ ఇచ్చారని, ఒక 200 కోట్లు ఇట్లా కొనుగోళ్ళకి ఉపయోగించారని, వీటన్నిటిపైన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మరి సిట్ వేస్తారా లేకపోతే ఇంకేం వేస్తారు? విచారణలో జరిపించాలి. ప్రజాధనాన్ని రికవరీ చేయాలి. కేవలం దోషుల్ని శిక్షించటమే కాదనమాట. ప్రభుత్వం ఇవాళ ప్రజలు వీళ్ళకి అధికారం ఇచ్చింది, ఈ 3 పార్టీలని గెలిపించింది, 3 నాయకుల్ని నమ్మింది ఎందుకోసం? 3 పనులు చేయమని. అభివృద్ధి చేయండి, సంక్షేమం అందించండి, అరాచక శక్తుల్ని అణిచేయండి.